ఫ్యూచర్లో ఎనీ ప్రాబ్లమ్స్ మీ యొక్క విలేజెస్లో కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర అప్రోచ్ అవ్వడానికి మాకు బాగా ఉపయోగపడుతుంది. రెండోది, ఈ డ్రగ్స్ అనే భూతాన్ని తవ్వేదాని ప్రయత్నంలో డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని వాడుతున్నాం. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, లేదంటే చాలా గ్రామాల్లో కానివ్వండి, ఇప్పుడు హర్యానా, ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా ఉంటుంది. హర్యానాలో డ్రగ్స్ తక్కువ, ఢిల్లీలో ఎక్కువ. హర్యానాలో ఎందుకంటే అక్కడంతా స్పోర్ట్స్ మైండ్ సెట్తో ఉంటారు. కుస్తీ పోటీలు కానివ్వండి, లేదంటే మిగతా అన్నీ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మన పిల్లలకి ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవడానికి ఒక స్పోర్ట్స్ అనేది ఒక ముఖ్య దారి. దాని ద్వారా మనం ఈ డ్రగ్స్ని ఫైట్ చేసి ఈ డ్రగ్స్ని తరిమి కొట్టాలనే ముఖ్య ఉద్దేశం ఇటువంటి వాలీబాల్ కాంపిటీషన్ పెట్టడం. దీని నినాదమే అవుతుంది, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. అంటే డ్రగ్స్ వద్దు, స్పోర్ట్సే ముద్దు అనే కాన్సెప్ట్లో పెట్టాం. క్రీడల్లో అందరం కలిసి ఆడతాం, అందరం ఒకరినొకరు సహాయం చేసుకుంటాం. ఇవన్నీ టీమ్ స్పోర్ట్స్. దీన్ని ఎంకరేజ్ చేసినందుకు పేరున మళ్ళీ కృతజ్ఞతలు. ఇట్లాంటి యాక్టివిటీ కొన్ని ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దానికి కూడా మీరందరూ వచ్చి ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు, ఉన్న ఫెసిలిటీస్తో ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అట్లానే మా ఇంత ఈవెంట్ని విత్ ఇన్ షార్ట్ టైంలో ఆర్గనైజ్ చేసిన మీ జక్రాన్పల్లి ఎస్ఐ గారి అంత పర్యవేక్షణలో జరిగింది. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను.